డిసెంబర్ 3వ తేదీన ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఉదయం 11 గంటలకు సెక్రటేరియట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కానుంది. ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించబోతున్నారు. ఏపీలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పేదలకు రేషన్ కార్డులు జారీ, సూపర్ 6 పథకాలు, ఇసుక పాలసీ, ఎన్నికల హామీలు సహా పలు అంశాలపై మంత్రి మండలి చర్చించనుంది. తొలుత డిసెంబర్ 4న ఏపీ కేబినెట్ జరుగుతుందని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఆ తర్వాత సమావేశాన్ని డిసెంబర్ 3కి మారుస్తూ ఆదేశాలిచ్చారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్. డిసెంబర్ 3న ఏపీ కేబినెట్ భేటీ జరగబోతుంది. ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. దీపిక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించేటువంటి మంత్రివర్గ సమావేశం ఈ నెల 4న జరుగుతుందని ముందుగా నిర్ణయించింది ప్రభుత్వం. అయితే 3వ తేదీకి ఏపీ కేబినెట్ ను మారుస్తూ ప్రభుత్వ సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు ఇచ్చారు. అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఏవైతే ప్రతిపాదనలు ఉంటాయో ఆ ప్రతిపాదనలన్నింటినీ కూడా ఎవరైతే శాఖాధిపతులు ఉంటారో వారందరూ కూడా సిఎస్ కు ఈ అన్నిటినీ కూడా ఈ రోజు సాయంత్రం 4 గంటల ప్రతిపాదనలన్నీ కూడా పంపించాలని చెప్పి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. అయితే తాజాగా ఈ సమావేశానికి సంబంధించి సమావేశంలో చర్చించాల్సిన అవసరం ఏదైతే ఉందో, ముందుగా డిసెంబర్ 4వ తేదీన సచివాలయం మొదటి బ్లాక్ లో ఈ సమావేశం ఉంటుందని నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఈ సమావేశం ఒక రోజు ముందుకు మార్చుతూ మళ్ళీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ సాయంత్రం 4 గంటలకల్లా ఈ అన్ని శాఖలను సిఎస్ ఆదేశించడం జరిగింది. అలాగే పేదలకు రేషన్ కార్డుల జారీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం నడుస్తున్నటువంటి రాజకీయ పరిస్థితులు, సూపర్ 6 పథకాలు, ఇసుక పాలసీ, అలాగే ఎన్నికల హామీలతో పాటు కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన మంత్రి మండలి చర్చించబోతోంది. అయితే ఈ కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా పేదలకు రేషన్ కార్డు జారీ విషయంలో ఈ నెల 30వ తేదీ వరకు కూడా గడువు ఇచ్చిన నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులను ఏదైతే నమోదు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం ముందుకు వెళ్ళాలి అనే అంశానికి సంబంధించినటువంటి వివరాలను ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో దానికి సంబంధించినటువంటి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దాంతో పాటుగా సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి సర్కార్ అమలు చేసుకుంటూ వస్తోంది. అందులో భాగంగా ఉన్నటువంటి ఈ సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉచిత ఏదైతే బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి ఒక నిర్ణయాన్ని కూడా తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటుగా ముఖ్యంగా విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో, అదానికి సంబంధించినటువంటి వ్యవహారంలో, అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర దీనికి సంబంధించినటువంటి అంశాలపైన ఈ కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చలు జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే నవంబర్ 20న జరిగినటువంటి కేబినెట్ సమావేశం, అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా కేబినెట్ సమావేశం ఏదైతే జరిగిందో దాంట్లో తీసుకున్నటువంటి కొన్ని కీలక నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాలన్నిటికీ కూడా మరొకసారి చర్చ జరిగిన తర్వాత కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకల్లా అన్ని శాఖలకి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఇవ్వాలని చెప్పి సిఎస్ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ నెల 3వ ఏపీ కేబినెట్ సమావేశం అయితే సచివాలయంలో జరగబోతోంది. దీపిక. రైట్ కాంతి, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.